హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి హారిఫైయింగ్ ఇన్సిడెంట్ అండ్ ట్రూ ఎక్స్పీరియన్స్ మీకోసం ఒక భయపెట్టే విషయంతో వచ్చేసిందండి. అయితే ఇక ఆలస్యం చేయకుండా, ఇంతవరకు మన ఛానల్స్ని రెండింటినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీక్షిస్తున్న వారు చాలామంది ఉన్నారండి. దయచేసి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో ఉంచుకోండి, ఆన్లో ఉంచుకోండి, నోటిఫికేషన్స్ మిస్ కావు. అలాగే మన ప్రతి ఒక్క స్టోరీని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా పర్వాలేదు, కామెంట్ చేయండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేస్తూ ప్రోత్సహిస్తూ మన ఛానల్స్ని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా మిమ్మల్ని అందరినీ పేరున రిక్వెస్ట్ చేస్తూ, ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం మన దెయ్యాల పిశాచాల ప్రపంచంలోకి అండి. సో ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఇన్సిడెంటు, మేము ఘోస్ట్ హంటింగ్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నప్పుడు మాకెదురైన ఒక చిత్రమైన అలాగే భయంకరమైన ఇన్సిడెంట్ అండి. అయితే ఇలాంటివన్నీ మీకే ఎందుకు జరుగుతున్నాయని కొందరు అడుగుతున్నారు. నాకే జరగడం కాదండి, మేము అనుకున్నది ఏంటి అని అంటే, దెయ్యాలు ఎక్కడున్నాయో చూద్దాం, ఒకవేళ ఉంటే అవి ఎలాగ ప్రవర్తిస్తాయో ఎక్స్పీరియన్స్ చేద్దాం అని వాటిని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు తప్పకుండా అవి మనల్ని టార్గెట్ చేస్తాయి. ఇది నిజం. చెడైనా మంచైనా అంతే కదండి. భగవంతుడు కూడా మనం ప్రేయర్ చేస్తుంటే మన దగ్గర ఏదో ఒక నిదర్శనం అనేది వస్తుంది మనకి. అలాగే ఇవి కూడానండి, పాజిటివ్ ఫోర్స్ ఉన్నట్టే నెగటివ్ ఫోర్స్ కూడా. సో ఆ రోజు ఏం జరిగిందో నేను చెప్తాను, ఇక హ్యాపీగా విని ఎంజాయ్ చేయండి. మేము ఘోస్ట్ హంటింగ్ చేద్దాము, ఒక టీంలా ఏర్పడి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి, ఎంత దూరమైనా వెళ్ళి అది ఏంటో తెలుసుకుని వద్దాము. ఇందులో నిజాలెంత కల్పితాలెంత అన్నది కూడా చూద్దాము, రూమర్స్ ఎంత నిజం ఎంత అన్నది కూడా తెలుసుకుందామన్న ఒక రకమైన కుతూహలంతో వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నామండి. మా ఇంట్లో మా నాన్నగారికి తప్ప నేను మా మదర్కి అయితే చెప్పలేదు. ఎందుకంటే ఏ తల్లి తన కూతుర్ని అలాంటి ఫీల్డ్లోకి విడిచిపెట్టదు ఆ రోజుల్లో. మరి ఈ రోజుల్లో చాలామంది సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు, బట్ ఆ రోజుల్లో లేదు కాబట్టి అలాగ తీసుకెళ్లే పరిస్థితి లేదు. ఇంచుమించు 20-25 సంవత్సరాల క్రితం అన్నమాట నేను చెప్తున్నా. అయితే అప్పటికి మేమందరం కూడా ఒక జీల్తో ఉన్నాం అనమాట. ఎట్లాగైనా వీటిని మనం చూడాలి అనే ఒక కుతూహలంతో ఉండడం చేత మేము మా ప్రయత్నాలన్నీ చేసుకుంటున్నాం. మా నాన్నగారికి నేను ఒప్పించడం కూడా జరిగింది. ఆ తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాలి అన్నది ప్లాన్ కూడా వేసుకున్న తర్వాత ఎటువంటి సంఘటనలు ఎదురైనా సరే మేము ముందుకు వెళ్దామని నిర్ణయించుకున్నప్పుడు ఆ రోజు ఆఫీస్లో కూర్చొని, ఇది ఎప్పుడు అంటే ఇంచుమించుగా 99 అనుకుంటాను, 98, 97, 99 ఎప్పుడో మొత్తానికి ఆ టైంలోనే అది చాలా సంవత్సరాలు అయిపోయింది. నిర్ణయించుకుంటున్నాం, ఇంకా స్టార్టింగ్లో అంటే ఇంకా ముందు కూడా కావచ్చు, నిర్ణయించుకుంటూ ఉంటే ఆ రోజు మేము లగేజ్ సర్దుకుంటున్నామండి. అంటే నా వరకు నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అనమాట. నేను ఇంట్లో లగేజ్ సర్దుకుంటున్నాను, నెక్స్ట్ డే నేను వెళ్ళాలన్నమాట. అది ఆఫీస్లో మర్చిపోయినటువంటి కొన్ని వస్తువులు తీసుకురావడానికి నేను నా ఆఫీస్కి బయలుదేరి మధ్యాహ్నం 11-12 గంటలు అవుతుందండి. 11-12 గంటలు అవుతుంది, మంచి పట్ట పగలు ఆఫీస్కి బయలుదేరి తాళాలు తీసుకొని ఆఫీస్కి చేరుకుని తాళాలు తీసుకుని లోపలికి వెళ్ళి నాకు కావాల్సిన వస్తువులన్నీ తీసేసుకున్న తర్వాత తలుపులు తిరిగి లాక్ చేస్తున్నానండి. లాక్ చేస్తూ ఉంటే లోపల ఏదో చప్పుడైంది. నేను ఏదైనా లూజ్గా పడేసినందువల్ల కింద పడి చప్పుడు అవుతుందేమో అని అనుకుని గబుక్కున వెయ్యబోయిన దాన్ని తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళి అన్ని గదులు ఒకసారి చూశాను. అన్ని గదుల్లోని ఏమీ లేదు. మొత్తం 4 గదుల హౌస్ అది. అది ఏమీ లేనప్పుడు చప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకుని, సర్లే నాకెందుకు అనుకుని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ తలుపు గడియ వేస్తుంటే మళ్ళీ మీదన సన్షైడ్ మీద లాంటి లోపల చిన్న అటుకులు ఉండేవి కదా పూర్వం,
అలాంటి అటుకుల మీద నుంచి ఏదో ఒక బిందె లాంటి వస్తువు ఏదో అంటే పెద్ద స్టీల్ వస్తువు ఏదో కింద పడిపోయిన చప్పుడైంది. ఇదేంటిది ఆఫీసులో స్టీల్ సామాన్ ఎందుకు ఉంటుంది, అది కింద పడిపోవడం ఏంటి అని అప్పుడు నాలోని ఘోస్ట్ హంటర్ బయటకు వచ్చాడు. వచ్చిందనాలేమో, బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఎట్లాగైనా సరే ఇదేంటో చూడాలి, అదేదో మన హంటింగ్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయినట్టుందని అనుకుని తలుపులు తీసి లోపలికి వెళ్ళి చుట్టూరు చూస్తే నాకు ఏమీ కనిపించలేదు, మొత్తం అంతా ఖాళీగా ఉంది. అప్పుడు అక్కడ గది మధ్యలో మఠం వేసుకుని కూర్చుని కళ్ళు మూసుకొని అలాగ ప్రేయర్ చేస్తూ వాటిని ఇన్వకేట్ చేయడం మొదలుపెట్టానండి. ఏదైనా సరే అంతే కదా, ఇన్వకేట్ చేస్తేనే కదా, ఆహ్వానిస్తే కదా వస్తుంది, మనం పిలిస్తేనే కదా వస్తుంది. కొన్ని పిలవకుండా కూడా వస్తాయి అనుకోండి, బట్ కొన్ని పిలిస్తే వస్తాయి. అలా పిలిస్తే వచ్చినప్పుడు ఏంటో సంగతి చూసుకోవాలి కదా నేను కూడా. అందుకని ఇన్వకేట్ చేసుకుంటూ ఉన్నాను. ఆ రోజు నా దగ్గర ఏ రకమైనటువంటి హంటింగ్ తాలూకు హోలీ సామాగ్రి ఏది నా దగ్గర లేదు. నేను యాక్చువల్గా సామాన్ కోసం వచ్చాను కాబట్టి ఒక బ్యాగ్ ఏవో సంథింగ్ కొన్ని బిలాంగింగ్స్ తీసుకుని బయలుదేరుతున్నాను. ఎలాగైనా అక్కడ కూర్చొని ఏదో ఒకటి చేద్దామన్న ఒక కుతూహలంతో కూర్చున్నాను అనమాట. కూర్చొని వాటిని ఇన్వకేట్ చేస్తున్నాను. ఇక్కడ ఏదైనా స్పిరిట్ ఉంటే కనుక తప్పకుండా దాని ఉనికిని నాకు తెలియచేయాలి అని. అలాగ పదే పదే నేను అంటూ ఉండడం వల్ల కొంచెం సేపు అయ్యేటప్పటికీ ఆ రూమ్లో ఉన్నటువంటి ఫ్యాన్ తిరుగుతోందండి. ఫ్యాన్ ఒక్కసారిగా స్పీడ్ పెరిగిపోయింది. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంటాయండి కొన్ని, అంటారు వాటిని. అటువంటివి ఏదైనా ఆ ఏరియాలో ఉన్నాయి అని అనుకున్నప్పుడు, అంటే ఎనర్జీస్ అటువంటివి ఉన్నాయి అనుకున్నప్పుడు, ఆ ఫీల్డ్స్ అక్కడ ఏర్పడ్డాయి అనుకున్నప్పుడు ఎలక్ట్రానిక్స్ అంటే ఎలక్ట్రికల్ డివైజెస్ మీద అవి చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తాయండి. ముందర ఫ్యాన్లు, టీవీలు, ఏసీలు మీరు బాగా గుర్తు చేసుకోండి. ఎప్పుడైనా ఉన్నట్టుండి గదిలో ఫ్యాన్ స్పీడ్ పెరిగిపోతూ ఉంటుంది, ఒక్కోసారి ఏంటంటే తగ్గిపోతూ ఉంటుంది. ఒక్కోసారి టీవీ వాల్యూము ఎవరో పెంచినట్టుగా పెరిగిపోతూ ఉంటుంది, ఒక్కోసారి ఎవరో తగ్గించినట్టుగా తగ్గిపోతూ ఉంటుంది. సేమ్ టు సేమ్ ఏసీ కూడా. అలాంటివి జరుగుతూ ఉంటాయి. మనకు తెలియకుండానే ఏంటి ఒక్కసారి మనం ఎంత ఉలిక్కి పడతాము అని అంటే మనమే చెప్పుకోలేం, అంత ఉలిక్కి పడతాం. అయితే అట్లాగా తిరుగుతూ ఉన్నది కాస్త అలాగ స్పీడ్ పెరిగిపోయి టక్ 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 అని సౌండ్ వస్తుంది. అప్పుడు నేను ఆ ట్రాన్స్లోంచి బయటకు వచ్చాను అనమాట. అంటే ఒక ధ్యానం, ఒక మంచి గురించైనా చెడు గురించైనా మనస్సు ఏకాగ్రత చేయకపోతే ఏది రాదండి. ఆ ధ్యానం చేసుకుని కంప్లీట్గా అందులోకి వెళ్ళిపోయి పిలుస్తున్నాను ఆ చుట్టుపక్కల ఏమున్నాయి అని. ఆ చుట్టుపక్కల పరిసరాలని మనోనేత్రంతో జాగ్రత్తగా పరిశీలిస్తున్నాను, ఇంచ్ బై ఇంచ్. ఎందుకంటే పిల్లలు ఉంటారు కదండి, అందుకని పరిశీలనగా చూస్తున్నాను. నాకేం కనిపించలేదు, కానీ ఫ్యాన్ మాత్రం టిక్ 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 మని సౌండ్ వస్తుంది. ఆ టిక్ టిక్ మని సౌండ్కి నేను మీదకి చూసేటప్పటికి ఫ్యాన్ అన్యూజువల్గా తిరుగుతోంది స్పీడ్. ఓహో, ఇక్కడ చూపిస్తోందా? కరెక్ట్గా నేను ఫ్యాన్ కిందే కూర్చున్నాను. ఒక్కసారి ఏదో స్ఫురించినట్టు అయ్యి నాకు ఒక రకమైనటువంటి ఫీల్ వచ్చిందండి. వచ్చి ఒక్కసారి అక్కడి నుంచి పక్కకి జరిగాను. నేను ఎంత ఫాస్ట్గా జరిగాను అని అంటే ఒక రకంగా దొర్లినట్టే చెప్పుకోవచ్చండి. ఎవరో తోసినట్టుగా దొర్లాను నేను. అంటే నాకు నేనే ప్రయత్నంగా దొర్లి కొంచెం దూరంగా వెళ్ళిపోయాను అనమాట. చాలా దూరంగా వెళ్ళిపోయాను. రూము పెద్దదే, అదే క్లాసెస్ రూమ్ అనమాట. అందులో లోపలికి వెళ్ళిపోయాను, కొంచెం మూలకి వెళ్ళిపోయాను, గోడ వైపుకి వెళ్ళిపోయి చూసేటప్పటికి ఆ ఫ్యాను మీదన ఉన్నటువంటి ఒక ఇది ఉంటుంది కదండి, కవర్, దాంతో సహా ఇలా ఊగుతుంటే తిరుగుతుంది అనమాట. అప్పుడు నేను ప్రమాదాన్ని గ్రహించాను. అది ఏ టైంలోనైనా కింద పడిపోవచ్చని గబుక్కుని లేచి ముందర పవర్ ఆఫ్ చేద్దామని చెప్పి స్విచ్ మీద చేసి టప్పని ఆపేటప్పటికి అది ఆగలేదు. ఏంటి ఆగకపోవడం ఏంటి, అది సరైన ఇది లూజ్ కాంటాక్ట్ ఏదైనా అయ్యిందేమో అని అనుకుని గబగబా అక్కడ మెయిన్ స్విచ్ ఆపుదామని చెప్పేసి పరిగెత్తాను ముందు రూమ్లోకి. పరిగెత్తి మెయిన్ ఒకసారి ఇలా తీసి ఇలా పైకి ఇలా లాగానండి. అప్పటికి చిన్న చేంజ్ ఓవర్ లాగా ఉండేవి మెయిన్లు, మీకు గుర్తుండే ఉంటుంది. చేంజ్ ఓవర్ లాగా చిన్న కొయ్యలాగా ఉంటుంది, ఆ కొమ్ములాగా. దాన్ని ఇలాగ పైకి ఎత్తితే ఆగిపోతుంది, కిందకి దించితే ఆన్ అవుతుంది అనమాట. అట్లాగే చేసేటప్పటికి అమ్మయ్య పవర్ ఆఫ్ చేశాను. ఎందుకైనా మంచిది, నేను రేపు 2 days ఉండట్లేదు కాబట్టి పవర్ ఆఫ్ చేయడం ఆల్వేస్ కరెక్ట్, మంచి పని చేశాను అనుకుని ఇంకా అయిపోయి ఉంటుంది అనుకుని ఇంకా రూమ్లోకి వెళ్ళి చూద్దాం అని చెప్పి చూసేటప్పటికి ఆ ఫ్యాన్ ఇంకా తిరుగుతుంది. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అవ్వదు. పవరే లేదు,
ఆ ఇంటికొస్తున్న పవర్‌ని నేను డిస్కనెక్ట్ చేశాను. మెయిన్ ఆఫ్ చేశాను. మెయిన్ ఆఫ్ చేసిన తర్వాత ఫ్యాన్ ఎలా తిరుగుతుంది? అది కూడా అన్‌యూజువల్‌గా ఊగుతా, ఊగుతా ఎలా తిరుగుతుంది? అది చూసినప్పుడు అప్పుడు వెలిగింది నాకు. ఓహో! ఏదో ఈవిల్ స్పిరిట్ ఇందాకటి నుంచి చప్పుళ్ళు చేస్తున్నది. దెయ్యం కావచ్చు, ప్రేతాత్మ కావచ్చు, లేదా మామూలుగా ఏదో చెడు గాలి కావచ్చు. మొత్తానికి అది తన ఉనికిని నాకు తెలియచేయమననా తెలియజేస్తుంది. సో, ఇప్పుడు నేను చెయ్యాలి. అది కాదు యాక్షన్ నాది. ఏం చేయాలో చూద్దాము అని అనుకుని ఏం చేయాలన్నా నేను ముందు స్టేబుల్ అవ్వాలని చెప్పి ముందు ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా నేను. ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేయడానికి కొద్ది సెకండ్లు పట్టింది. ఆ తర్వాత అనుకున్నాను ఓహో! అయితే ఇక్కడ ఉన్నటువంటి అక్కడ చేరినటువంటి ఆత్మ చాలా పవర్‌ఫుల్ అని నాకు అర్థమైందండి. ఎందుకంటే మొత్తం ఎనర్జీస్ అన్నీ కొన్ని రకాలుంటాయండి. కొన్ని ఎనర్జీస్ మీడియం పవర్‌ని కలిగి ఉంటాయి. ఏదైనా ఒక మీడియం ఉంటే ఆ మీడియం మీదకి వచ్చి మాట్లాడడం వరకే వాటికి పవర్ ఉంటుంది. అంతకుమించి ఏం చేయలేవు. ఇంకా మరికొన్ని ఏంటంటే లో కేటగిరీ అనమాట. లో ఫ్రీక్వెన్సీలో ఉండేటటువంటి అత్యంత వీక్ ఎనర్జీస్ ఉంటాయి. అవి జస్ట్ పీడకలలు రప్పించి అలా వెళ్ళిపోతాయి. పాసింగ్ క్లౌడ్స్ లాగా ఏమీ చేయలేవు. అయితే ఇట్లాగా ఇది మాత్రం కొంచెం టఫ్ క్యారెక్టర్ లాగా ఉంది. టఫ్‌గా అనిపించింది నాకు ఆ ఎనర్జీ. టఫ్‌గా అనిపించింది. సరే ఇదేం చేస్తుందో చూద్దాం అని చెప్పి పక్క గదిలో కుర్చీ తెచ్చుకొని ఆ గుమ్మం దగ్గర కూర్చొని నీ ఉనికిని నేను గుర్తించాను. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు నువ్వు అన్నాను నేను. అంటే ఒక డబ్బాలోని గరగర గరగర కంకర్రాళ్ళు పోసి గిలకరిస్తే ఎలాగొస్తుందో అలాంటి సౌండ్ వచ్చి నా చెవి దగ్గర వెచ్చగా అనిపించింది. ఓహో! ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోందని అనుకుని ముందు నాకు నేను రక్షణ సర్కిల్ వేసుకోవడం, సేఫ్టీ సర్కిల్ వేసుకోవడం మర్చిపోయాను నేను. అన్ని ఇలాంటి పనులు చేస్తున్నాను ఇవాళ ఏంటి అనుకుని వెంటనే గురుస్మరణ చేసుకొని సేఫ్టీ సర్కిల్ వేసుకుని కూర్చున్నాను. కూర్చున్న తర్వాత అప్పుడు అడిగానండి, నువ్వెవరు? ఎందుకు ఇక్కడ ఉన్నావు? ఇది పిల్లలు ఎక్కువగా ఉండేటటువంటి ఏరియా. ఇక్కడ నువ్వు ఉండకూడదు. వెళ్ళిపోవాలి. వెళ్ళిపో. నువ్వెందుకు చప్పుళ్ళు చేసి నన్ను అలర్ట్ చేసావు? ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నావు? నువ్వు ఏమనుకుంటున్నావు నాకు చెప్పు అని అన్నాను నేను. అంటే చెవి దగ్గర అని మాట్లాడుతుంది. అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే దానికి శక్తి అయితే ఉంది కానీ మీడియం లేనిదే అది మాట్లాడలేదు. ఏదైనా అంతే కదా. కొన్ని ఏంటంటే మన మనసులో వినిపించేటట్టుగా మనోమండలాల్లో విహరిస్తాయి కొన్ని. అప్పుడు మన మనసులో వినిపిస్తుంది. అంటే మన మనోమండలాల్లోకి ప్రవేశిస్తాయి కొన్ని. అది వినిపిస్తుంది. ఇన్నర్ ఆరా ఔటర్ ఆరా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు రాలేవు. రాలేనప్పుడు గుసగుసలు విపరీతంగా వినిపిస్తాయి. కొన్ని ఏంటంటే గుసగుసల ద్వారా వాటి ఉనికిని అవి తెలియజేస్తూ ఉంటాయి. ఇలా రకరకాలు ఉంటాయండి వీటిల్లో. నెగటివ్ ఎనర్జీస్లో సో మెనీ వెరైటీస్. అందులో ఇది ఏంటవుతుంది? ఎలాంటిది? ఇది ప్రతీకార వాంఛతో ఉందా? లేకపోతే ఏంటిది? ఎలాగా? మీడియం ఉంటే కానీ అది ఏమీ చేయలేదు. సరే ఇది మీడియం ఎనర్జీ కానీ పవర్ఫుల్ ఎనర్జీ అనుకొని, సరే నువ్వు ఏం చెప్పాలనుకున్నా నువ్వు మీడియం ఉంటే కానీ చెప్పలేవు, కానీ నువ్వు ఇక్కడ వస్తువుల్ని డ్యామేజ్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా అని అడిగితే అక్కడ నేను కుండ మీద తాగిన గ్లాసు ధడేల్ని ఎవరో తోసేసినట్టుగా కింద పడిపోయింది. అంటే నేను వెళ్ళను అని చెప్తోంది అది. వెళ్ళవా? సరే మరి ఎందుకు వచ్చినట్లు, ఏం చేస్తున్నట్లు అనుకుని, ఇంక లాభం లేదు, పిల్లలు వస్తారు, మళ్ళీ ఈవినింగ్ క్లాసెస్ ఉన్నాయి కదా, పిల్లలు వస్తారు, నేనైతే రాను కానీ క్లాసులు జరుగుతాయి కదా అనుకుని అక్కడి నుంచి దాన్ని రిమూవ్ చేయక తప్పదు. అందుకని అక్కడ నాకు దొరికినవి ఏంటి? అగరవత్తులు ఉన్నాయి, దేవుడికి పెట్టేవి అగరవత్తులు ఉన్నాయి, అగ్గిపెట్టి ఉంది, ఇంకేం లేవు. ఇవి చాలు అని అనుకుని అగరవత్తులు వెలిగించి ఇప్పుడు నేను కూర్చుని ధ్యానం చేశాను. ధ్యానం చేసిన తర్వాత టక తలుపు కొట్టుకుంటుంది. అంటే ఆ కిటికీ తలుపు తీస్తే అందులోంచి వెళ్ళిపోతాను అని. సరే అని చెప్పేసి లేచి కిటికీ తలుపు తీశాను. కిటికీ తలుపు తీసిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఆ ఫ్యాన్ ధడేరుని కింద పడిపోయింది. ఆ కిటికీ తలుపేమో ఒక రెక్క ఓడొచ్చినట్టుగా చిన్న ఒక స్క్రూ లాగా ముందుకు వచ్చినట్టుగా ఏం రాలేదు, అట్లా అనిపించింది, లూజ్ అయినట్టు అనిపించింది. అది వెళ్ళిపోయిన తర్వాత నా పని ఏంటంటే ఆ స్క్రూ డ్రైవర్తో ఆ తలుపు టైట్ చేసుకుని మళ్ళీ వేసుకుని, ఆ తర్వాత ఆ ఫ్యాన్ని తర్వాత వచ్చి చూద్దామని చెప్పేసి వేరే కిచెన్ లాగా చిన్న రూమ్ ఉండేది, అందులో పెట్టేసి అది లాక్ చేసేసి పిల్లలు తీయకుండా
ఆ పాఠాల గది మాత్రం ఉంచేసి, ఆఫీస్ మాత్రం ఉంచేసి, తలుపు తాళాలు వేసుకొని వచ్చేసాను నేను. వచ్చేసిన తర్వాత ఇదేంటిది ఇక్కడి నుంచే మొదలైపోయింది నాది. అందుకే పెద్దలు యద్భావం తద్భవతి అంటారు. మనం ఏది భావన చేస్తే అదే వస్తుంది. దెయ్యాన్ని భావన చేశాను కాబట్టి అది అలాగ నన్ను ఇబ్బంది పెట్టింది కాసేపు. అదే గనక దైవాన్ని భావన చేస్తే మంచి పవిత్రమైన ఎనర్జీ కలుగుతుంది. ఓకే డన్ అనుకుని ఇంటికొచ్చేసానండి. ఇంటికొచ్చేసి సామానంతా సర్దుకుంటున్నాను. సామానంతా సర్దుకుంటున్నాను. కనుచీకటి పడిందండి ఈవినింగు. 7:00 అయింది. 7:00 అయ్యేటప్పటికి మా ఇంటి పెరటి సైడు అంతా కూడా కొంత బెస్తపల్లె ఉంది. అంటే బెస్తవాళ్ళ కాలనీ అనమాట అది. పల్లె కాదు, బెస్త కాలనీ ఉంది. బెస్తవాళ్ళ కాలనీ. వాళ్ళు చక్కగా చదువుకుంటున్నారు. అంతా కల్చర్డ్ ఫెలోస్ అందరూ. బట్ బెస్తవాళ్ళు అనమాట. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. వాళ్ళ ఆడవాళ్ళు ఇళ్లల్లో పనులవి చేస్తూ ఉంటారు. సో అటువంటి కాలనీ ఉంది. ఆ కాలనీ దగ్గర ఒక చిన్న గుడిలాగా ఏదో వాళ్ళు అటువైపు ఏదో కట్టుకున్నారు. అదేంటో నాకు ఈరోజు వరకు తెలియదు. ఇది సమ్ దేవుడి గుడి అనుకుంటా. కట్టుకున్నారు. కట్టుకుంటే ఆ దేవుడి గుడి దాటిన తర్వాత వెనకాతల ఒక బిల్డింగ్ అబాండెండ్ హౌస్ ఒకటి ఉండేదండి. అబాండెండ్ హౌస్ ఉంటే అక్కడ ఎవరు ఉండేవారు కాదు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా నా పని నేను చేసుకోవాలి కదా. అబాండెండ్ హౌస్ ఉండేది. అక్కడ ఏం చేస్తుంది చూద్దాము ఎప్పుడు అనుకునేవాళ్ళం. అక్కడ ఒక టూర్ వేయాలి, మనం ఏదో ఒకటి చేద్దామని. సరే వేసాము. అది ఇంకో ఎపిసోడ్లో చెప్తాను. ఆ అబాండెండ్ హౌస్ ఒక పెద్ద జామ చెట్టు ఉండేదండి. ఆ జామ చెట్టు కాయల కోసం మేమందరం గోడలు ఎక్కి అల్లరి చేసేవాళ్ళం అన్ని సంవత్సరాల నుంచి కూడాను. ఆ చెట్లెక్కే అలవాటు, గోడలెక్కే అలవాటు ఎప్పటికీ పోలేదు నాకు, ఇన్నేళ్ళు వయసు వచ్చినా కూడా. అటువంటిది ఆ గోడ మీద అది అబాండెండ్ అంటే వదిలిపెట్టిన అంటే పాడుబడ్డ హౌస్ అనమాట. అది ఓనర్స్ ఉన్నారు, బట్ ఎక్కడో ఉన్నారు. మా చిన్నతనం నుంచి అలాగే ఉండేది అది. అక్కడ ఊరుకొని నేనేం చేశానంటే ఆ గోడల మీద మేము నడుస్తుంటాము అని కొంచెం సిమెంట్ దీనిలాగా చేపించి కొంచెం నునుపు చేసాం అనమాట. మేము కాయలు దొంగలాడుకోవడానికి వీలుగా. అయితే ఆ రోజు సాయంకాలం నేను కనుచీకటి పడే సమయంలో నేను నూతి దగ్గర నాకెప్పుడు కూడాను బావిలో నీళ్లు తోడటం అన్నా, గిలక మించి నీళ్లు తోడటం అన్నా కొన్ని పనులు చాలా ఇష్టం అండి. అలాగే నీళ్లు చేద వేసి దాన్ని తోడడం మొదలుపెట్టాను. తోడడం మొదలుపెట్టి నీళ్ళు తీశాను. నీళ్ళు తీసి మొహం మీద జల్లుకుంటూ ఉంటే మా అమ్మ అరిచింది లోపల నుంచి, ఏమే నువ్వు ఉన్న మంచినీళ్ళన్నీ మానేసి నూతిలోంచి నీళ్ళు తోడుతున్నావు ఈ టైంలో అని అడిగింది. అంటే ఏం లేదమ్మా, ఏం కాదు, ఏం పర్వాలేదు, మొహం కడుక్కుని వస్తానుండు అని అంటే సరే అన్నది. అయిపోయిన తర్వాత ఏంటి నూతిలో నీళ్లు తోడితే ఇప్పుడు మా అమ్మ అడగదే, ఎందుకలా అడిగింది అనుకున్నాను. ఒక క్షణం అయిపోయిన తర్వాత ఎదురుకుండా ఉన్న గోడ మీదకి చూసి ఆ రోజు నేను ఉలిక్కి పడ్డట్టుగా ఎప్పుడూ ఉలిక్కి పడలేదండి. అంటే నిజంగానే ఎప్పుడు కూడా భయపడలేదు, అస్సలు భయపడలేదు ఎప్పుడు కూడా. అంతకు మునుపు ఈ విద్య ఏది నేర్చుకోక మునుపు అయితే భయపడ్డాను, చాలా భయపడ్డాను. కానీ అస్సలు ఆ తర్వాత భయం పోయింది. కానీ ఆ రోజు మాత్రం ఎంత భయపడ్డాను నేను అని అంటే, ఈ గోస్ట్ హంటింగ్ కాదు కదా, నన్ను వేటాడేటట్టున్నాయి, నేను వాటిని వేటాడడం కాదన్న ఫీలింగ్ వచ్చేసింది. కానీ అక్కడ భయానక దృశ్యం నేను చూడకపోయి ఉండుంటే ఎలా ఉండేదో, ఈరోజు ఒక స్టోరీ మిస్ అయ్యి ఉండేది. బట్ నేను చూశాను కాబట్టి ఈరోజు కూడా నేను మర్చిపోలేనండి. ఇన్ని సంవత్సరాలు అయినా కానీ 2 decades అయింది, అయినా సరే నేను మర్చిపోలేను. ఏంటి ఆ సీను అని అంటే, మా అమ్మ ఎప్పట్లాగే ముద్ద పసుపు రంగు చీర కట్టుకుని చిన్న మెరూన్ కలర్ బ్లౌజ్ వేసుకునేది ఆవిడ. ఎక్కువగా 2 రంగులు ఆవిడకి చాలా ఇష్టం. ఎక్కువ చీరలు ఆవిడ అవే ఉండేవి, ఆకుపచ్చ అవే ఉండేవి ఎక్కువ. అలాంటి చీరే కట్టుకుని మా అమ్మే నుదుట ఎంత పెద్ద బొట్టు పెట్టుకుని ఎప్పుడు ఆవిడ ఎలా ఉండేదో అలాగే సేమ్ అలాగనమాట. కాళ్ళకు పసుపు రాసుకుని పారాణి పెట్టుకుని ప్రతిరోజు ఆవిడ ఎవ్రీడే పెట్టుకుని కాళ్ళకి పెద్ద పెద్ద పాంజీలు, వెండి పాంజీలు ఉండేవి కాళ్ళకి, చప్పుడవ్వు, వాటి కాళ్ళు నిండుగా ఉంటాయన్నమాట. ఆ పాంజీలు పెట్టుకుని నేత చీర కట్టుకుని మంగళకరంగా పార్వతీదేవిలా ఉండేది మా అమ్మ. అలాంటిది ఆవిడ ఆ గోడ మీద కూర్చొని, ఆ జామి చెట్టు గోడ మీద కూర్చొని నా వైపేమో చూసి నవ్వుతుంటే నాకు ఎంత ఒళ్ళు జలధరించిందంటే, ఆవిడ గోడెక్కడం అనేది ఐ కెన్ నాట్ ఇమాజిన్ ఆల్సో.
వై బికాజ్ ఆవిడ ఎక్కరు. ఆవిడకేంటి అవసరం అండి, ఎక్కరు, పెద్దామె కదా ఆవిడ, ఎక్కరు, అసలు అన్థింకబుల్ అనమాట, ఊహించడానికి వీల్లేదు. అట్లాంటి పరిస్థితి ఆమె గోడ ఎక్కడ వింటారు భగవంతుడే అనుకుని ఆవిడ్ని చూడగానే నాకు నోటొకటి కొట్టింది. నోటొకటి కొట్టి చేతిలో చేద తిరిగి అందులో వేస్తున్న దాన్ని టక్కన తాడు వదిలేశానండి. తాడు వదిలేస్తే అది చివరి కొయ్యకి తగిలించి ఉంటుంది కాబట్టి పడిపోలేదు, కానీ లేకపోతే బకెట్ నూతులు పడిపోయి ఉండేది. అదొక గొడవ. అయితే ఆవిడ పెట్టగోడ మీద కూర్చుని నవ్వుతోంది, అని నవ్వుతుంది. అంత వికారంగా ఆవిడెందుకు నవ్వుతుంది, దేవి ఉపాసకురాలు ఆవిడేంటి అలా నవ్వడం ఏంటనుకో ఒక్క క్షణం కళ్ళు చెదిరినట్టు అయింది నాకు. చిచి, ఆమె కాదు అనుకొని మళ్ళీ కళ్ళు నులుముకొని చూసేటప్పటికి అక్కడ ఎవరూ లేరు. ఇదేంటిది, ఓహో అయితే నన్ను హంట్ చేస్తున్నాయి దెయ్యాలు, ఓకే అదేంటో చూద్దామని అనుకుని ఆల్రెడీ మొదలుపెట్టింది అనమాట అని అనుకున్నాను నేను. అనుకుని సరే ఏది ఏమైనప్పటికీ నా పని నేనైతే ఆపను అని అనుకుని ఎవరది అన్నాను నేను గట్టి గొంతుతో. ఎవరది అనేటప్పటికి మా అమ్మ వంటగదిలోంచి చెయ్య బయట చెంగుకి తుడుచుకుంటూ వచ్చింది. వచ్చి ఏమ్మా ఎందుకలా అరుస్తున్నా అంటే ఏం లేదమ్మా వస్తున్నా అని చెప్పేసి గబగబా వచ్చేసి కొద్దిగా మంచినీళ్ళు ఇయ్యమ్మా అంటే ఇచ్చారు. ఇచ్చి ఆవిడ ఏమైంది నీకు, ఎందుకలా ఉన్నావు అని అడిగింది. ఏం లేదమ్మా ఏం లేదు. ఎంతకీ రేపు క్యాంప్ ఉందా అని అడిగింది ఆవిడ. ఉన్నదమ్మా అన్నాను. అంటే ఏమిటో ఏది చెప్పినా వినవు అనేసి ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. ఆవిడ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ స్టవ్ దగ్గర ఆవిడ పనులు, మా పిన్ని గారితో ఆవిడ మాటలు అన్నీ వినిపిస్తున్నాయి. నేను అలాగా వాకిట్లో కూర్చుని ఆలోచిస్తున్నాను ఏమిటది అని ఆలోచిస్తూ ఉంటే పెరట్లో ఉన్న సంపంగి చెట్టు కింద ఒక ఆకారం నిలబడి ఉంది, దూరంగా అనమాట, అంటే బావికి దగ్గరగా నిలబడి ఉంది. నిలబడి ఉండి సంపంగి చెట్టు కింద నిలబడి ఉండి నన్ను చూస్తుంది. అదే ముద్ద పసుపు రంగు చీర, ఎర్ర జాకెట్, పెద్ద బొట్టు పెట్టుకుని ఈయన కిలిస్తూ ఉందన్నమాట. ఆ పళ్ళు మాత్రం భయంకరంగా ఉన్నాయి. నోరు భయంకరంగా ఉందన్నమాట. పళ్ళు కూడా నాకు కనపడలేదు, బట్ నోరు భయంకరంగా ఉంది. అయితే భూమికి ఒక అడుగు ఎత్తున ఆమె నిలబడి ఉంది. ఎందుకంటే మా అమ్మ కాస్త పొట్టి మనిషి, అయినా అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఆవిడ లోపల ఉంది. ఈమె ఈ ఆకారం చూస్తేను ఒక 10-12 అంగుళాలు భూమి కంటే ఎత్తుగా ఉంది. అంటే ఖచ్చితంగా ఇది దెయ్యం. ఇది ఇంట్లోకి ఎలా వచ్చింది, ఇది అసలు ఎవరితో వచ్చింది, ఎలా వచ్చింది? ఏదో ఒక మీడియం లేనిదే ఇలాంటివి రావే ఇంట్లోకి, అందుకే కదా కాళ్ళు కడుక్కుని వస్తాం మేము. ఎవరు వచ్చారు అని అనుకుని సరే అని చెప్పేసి అక్కడున్న ఒక కర్రపుల్లతోటి మా అమ్మ కాకులను తోలటానికి ఒక కర్ర ఉంచుకునేది. ఆ కర్రతోటి అడ్డంగా ఒక గీత గీసి, మంత్రించి ఒక గీత గీసి లోపలికి వచ్చాను నేను. లోపలికి వచ్చి అమ్మ ఇవాళ ఎవరు వచ్చారు కొత్త వాళ్ళు మన ఇంటికి అని అడిగితే ఎవరో ఒకరి పేరు చెప్పింది. కొత్త వాళ్ళు కాదు, బంధువులే. వాళ్ళు కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వచ్చేసి ఇంట్లోకి వచ్చేసారా, డైరెక్ట్గా వచ్చేసారా అని అడిగాను నేను. అంటే తెలియదు కదే, మామూలుగా వచ్చేసారు గాబర్లో, ఇప్పుడు ఏమైందట ఉంది. ఏం లేదనేసాను నేను. ఏం లేదనేస్తే దీనికి అక్కర్లేదు, లేదు ప్రతిదీ కావాలి అని ఆవిడ ఎప్పట్లాగే నాకు నా మీద ప్రేమతో 2 తిట్లు తిట్టి అయిపోయిన తర్వాత నేను అడిగాను, అదేంటది ఆ బాత్రూంలో అలా వదిలేశారేంటి, సామాన్ ఏమో వదిలేశారు వాళ్ళు, వదిలేశారేంటి అంటే ఏం లేదులే అనేసింది. నువ్వు అవన్నీ టచ్ చేయకు, వదిలేసాయి అంది. ఆహా ఏదో ఇబ్బంది ఉండి ఉంటుంది అనుకున్నా. అది అయిపోయిన తర్వాత రాత్రంతా అది ఆ పెరటి వైపు నేను ఎక్కడైతే గీత గీసానో ఆ గీత దాటైతే లోపలికి రాలేదు, కానీ గీత అవతల సంపంగి చెట్టుని చక్కు ఊపుతూనే ఉందండి, ఊపుతూనే ఉంది. ఆ చప్పుడుకి ఆ వెనకాతల అబాండెంట్ హౌస్లో ఉన్నటువంటి చెట్టుకి ఆ వెనకాతల ఏదో చెట్టు ఉండేదండి. ఆ చెట్టు మీద తెల్లగా కొంగలన్నీను ఏవో పెద్ద పెద్ద కలువ మొగ్గలు ఇలా పేర్చినట్టుండేవి కొంగలు. రాత్రి అయ్యేటప్పటికి ఆ కొంగలన్నీ ఒక్కసారి చప్ప రెక్కలు కొట్టుకుంటూ బయటికి ఎగరటం, కొంతసేపు అయ్యేటప్పటికి మళ్ళీ వాలినట్టు చప్పుడు. అది ఏమిటో ఒక డిస్టర్బెన్స్తో మిడ్ నైట్ గడుస్తుంటే నాకే చిరాకు అనిపించింది. ఏంటిది అసలు ఎలా వచ్చింది, దీని సంగతి అయితే తేల్చేద్దామని అనుకుని గబగబా తలుపు తీసుకుని చప్పుడు కాకుండా బయటకు వచ్చానండి. బయటకు వచ్చి వరండాలో చూస్తే గీతకి అవతల సంపంగి చెట్టు, ఆ సంపంగి చెట్టు కొమ్మలు పట్టుకుని అటు ఇటు ఫాస్ట్గా ఊగుతుంది అది. ఓహో అనుకుని గీతకి యువతల పక్క నేను కూర్చొని
చక్కగా పద్మాసనం వేసుకుని కూర్చుని ప్రశాంతంగా లలిత మూలమంత్రం, తర్వాత ఖడ్గమాల అలాగ కంటిన్యూస్గా చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. నేనేమి పరిహారం అంటే ఏం కాదండి, ప్రార్థన చేస్తూ, అమ్మ నువ్వు ఉన్నటువంటి ఈ ఇంట్లో ఇటువంటి దుష్టశక్తి ఉండడం ఏమిటి, అసలు ఎందుకు ఉంది అది, అసలు దాన్ని ఎందుకు లోపలికి రానిచ్చావు, అసలు అది మనిషితో వచ్చిందా లేకపోతే ఎలా వచ్చింది అది, ఎలా వచ్చినా కానీ అది మన ఇంట్లో ఉండడానికి అవకాశం లేదు. నువ్వున్న ఇంట్లో చెడుగాలి రాకూడదు. ఒక్కోసారి ఎవరి కాళ్ళమ్మటో వస్తాయి, అయినా కానీ నువ్వు అలా ఊరుకుంటావా చూస్తూ, లేకపోతే రేపు నేను వెళ్ళబోయేదానికి ఇది చిన్న స్లిప్ టెస్ట్ లాగా నాకు పరీక్ష పెట్టావా, అసలు నీ ఉద్దేశం ఏమిటో నాకు తెలుసుకోంత పెద్దదాన్ని నేను కాను. కానీ ఆ పిశాచి వల్ల రేపు నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళిన తర్వాత మా తల్లిదండ్రులకు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా మాత్రం నువ్వే చూడాలి అని మనసులోనే అనుకుంటూ చండీ మంత్రం మొదలుపెట్టానండి. ఆ రెండు అయ్యాక చండీ మంత్రం మొదలుపెట్టి చిన్న ఇత్తడి చెంబులోని నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో వేళ్ళు ముంచి మంత్రించడం, అభిమంత్రిస్తూ చండీ మంత్రం మొదలుపెట్టాను. చండీ మంత్రం మొదలుపెట్టి నీళ్లు ఇచ్చేస్తుంటే అది ఒక్కసారి ఉన్నట్టుండి కెవ్వు నరిచింది. ఆ అరవడం నాకు చెవులకు సోకింది. కానీ కళ్ళు తెరవలేదు. నేను అలా కళ్ళు తెరవకుండా కళ్ళు మూసుకుని అలా అరుస్తూ అది అరుస్తూ ఉంది. నేను జపిస్తూ ఉన్నాను, విపరీతంగా జపిస్తూ ఉన్నాను. పో అని మనసులో అరుస్తూ ఉన్నాను. పో, ఎందుకు వచ్చావు, వెళ్ళిపో, ఇది నువ్వు ఉండే చోటు కాదు, పో అవతలికి పో అని గట్టిగా అరుస్తూ ఉన్నాను, విపరీతంగా అరుస్తూ ఉన్నాను. అది కేకలు పెడుతూ ఉండి నేను కోరి రాలేదు, నువ్వు నన్ను ఎందుకు హింసిస్తావు, నన్ను విడిచిపెట్టు, నేను కోరి రాలేదు అని అరుస్తుంది. అరుస్తుంటే కోరి వచ్చినా కోరకుండా వచ్చినా నువ్వు రాకూడదు, నువ్వు వచ్చే స్థలం ఇది కాదు, పో అని నేను అరుస్తున్నాను. అరుస్తూ ఉంటే నేను వెళ్తాను, కానీ తీసుకొచ్చిన వాళ్ళని వదిలేసావు, వచ్చిన దాన్ని నన్ను పట్టుకున్నావు, మనుషులు మంచివాళ్ళు కారు అని గట్టిగా అరుస్తాను. ఏం జరిగింది విషయం అంటే నేను చెప్పను అంటుంది. సరే ఎవరితో వచ్చావు నువ్వు అంటే పేరు చెప్పింది. పేరు చెప్తే సరే పో, బయటికి పో, ఇది మా ఇల్లు, మేము ఉంటున్న ఇల్లు, తల్లి రాజేశ్వరి ఉంటున్న ఇల్లు, తరతరాలుగా రాజేశ్వరి ఉంటున్న ఇల్లు, నువ్వెవరు మధ్యలో రావడానికి, పో అవతలికి అని అరుస్తూ ఉంటే అది ఎంత గట్టిగా నన్ను ఎదుర్కొంటుందంటే ఢీ అంటే ఢీ అన్నట్టు పాటలాడుతోంది. అలాగే కొంత సమయం గడిచిందండి. గడిచిన తర్వాత మీరు చెప్తే నమ్మరు, ఒక పెద్ద సంపంగి కొమ్మని పెద్ద పెళమన సౌండ్ తోటి విరిగిపోయింది. అది దాన్ని నిండా మొగ్గలే, ప్రాణం ఉసూరు అనిపించింది అనమాట. విరిగిపోయిన తర్వాత అది నేను వెళ్ళిపోతున్నా, నువ్వు నా జోలికి రాకు, నేను నీ జోలికి రాను, నేను ఈ ఇంట్లో ఎవరికి అపకారం చేయలేదు కాబట్టి నువ్వు కూడా నాకు అపకారం చేయకు, పో, నువ్వు నన్నేం చేయకు అంటే నువ్వైతే వెళ్ళిపోవా, ముందు పోవా అని గట్టిగా అరుస్తున్నాను. నేను మనసులోనేనండి గట్టిగా అరుస్తున్నాను, అంటే కమాండ్ చేస్తున్నాను అనమాట. ఎదురుగా వచ్చిన ప్రేతాత్మని కానీ దెయ్యాన్ని కానీ క్షుద్రశక్తిని కానీ కమాండ్ చేసే శక్తి మనలో లేకపోతే మన పని ఆ రోజుతో ఆఖరు. కనుక గట్టిగా కమాండ్ చేస్తుంటే కొంతసేపటికి అది గాల్లో కలిసిపోయి వెళ్ళిపోయిన తర్వాత చెట్టు ఊగడం ఆగిపోయింది. అంతా ప్రశాంతంగా ఉంది. విరిగిపోయిన కొమ్మ కూడా మరీ పెద్దదేమీ కాదు, చిన్నదే, బట్ దానికి ఒక 50 మొగ్గలు ఉన్నాయి. అదే బాధ అనిపించింది, చాలా అంటే కష్టం అనిపించింది మనసుకి, అయ్యో అనిపించింది. అయిపోయిన తర్వాత అది వెళ్ళిపోయిన తర్వాత టైం చూస్తేనేమో 3:15 దాటిందండి. 3:15 దాటితే ఇది డెమానిక్ అవర్, ఇంకా కాసేపట్లో లేచి నేను జపం చేసుకోవాలని అనుకుని వెళ్ళి పడుకుని పొద్దుట లేచానండి. లేచిన తర్వాత ఆ రాత్రి ఎపిసోడు, ఆ భయానకమైనటువంటి ఆ ఈదురుగాలి నేను మీకు చెప్పలేదు కదూ, అది అలా ఊగుతున్నప్పుడల్లా గాలి వేస్తోంది. అది ఎంత గాలి వేస్తోందంటే చాలా గాలి వేస్తోంది, బయట ఎక్కడా లేదు. అది కూడా ఒక రకంగా భయానకమైన బాధే. అది ఎవరైనా తెలియని వాళ్ళు, నార్మల్గా ఉన్నవాళ్ళు అయితే చాలా భయపడే అంశం అది. ఆ రెండూ కూడా ఓర్చుకుని తట్టుకొని దాన్ని బయటకు పంపగలిగిన తర్వాత నేను చండీమాతకి, రాజేశ్వరి మాతకి, లలితామాతకి గట్టిగా నమస్కారం పెట్టుకుని, తల్లి మీరు నాకు తోడు కావాలి,
ఎక్కువ అమాయకుల్ని ఎక్కువగా బాధించేటటువంటి దుష్ట శక్తుల్ని ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి, వీలైతే వాటిని తరిమి కొట్టడానికే నేను ఈ ఘోస్ట్ హంటింగ్ ప్రోగ్రాం పెట్టుకున్నాను. దయచేసి 10 మంది మేలు కోరేటటువంటి నా కార్యక్రమం విజయవంతం అయ్యేలా చూడమ్మా. ఎప్పుడు నువ్వు నాకు తోడుగా ఉండాలి అని మనసులో చాలా గట్టిగా నమస్కారం చేసుకుని, ఆ రోజుతో మా విజయ యాత్ర, పిశాచాలం మీద జైత్రయాత్ర మొదలైందండి మాది. సో విషయం అయితే ఇది. కానీ ఈ విషయంగా నేను సోదరీమణులకి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఆ రోజు జరిగింది ఏంటి అనంటే, మా దూరపు బంధువుల జంట వచ్చారు మా ఇంటికి. అంటే మన ఇంటికి ఎప్పుడు బంధువులు వచ్చిపోతూ ఉండడం మామూలే. కానీ ఆ రోజు తనకి మెన్సెస్తో వచ్చింది. మెన్సెస్తో వచ్చింది. వాళ్ళు దేవుళ్ళు దెయ్యాలు నమ్మరు. మెన్సెస్తో వచ్చింది. మెన్సెస్తో రావడం, ఆవిడకు ఒంట్లో బాగోలేదని చెప్పి హాస్పిటల్ కానీ వచ్చిందట. అలా మన ఇంటికి వచ్చారు. అయితే మా అమ్మ గురించి, మా ఇంటి గురించి తెలుసు కాబట్టి ఆమె చెప్పేసింది, వదిన నేను మెన్సెస్ అని. ఆమె దూరంగానే ఉండి వీళ్ళ ఆతిథ్యం తీసుకుని, మన ఇంట్లో వాళ్ళ ఆతిథ్యం తీసుకుని ఆవిడ వెళ్ళిపోయింది. కానీ వెళుతూ వెళుతూ తను క్లీన్ చేసుకున్నటువంటి వస్తువుల్ని చెయ్యాల్సిన పద్ధతిలో దాన్ని డిస్పోజ్ చేయకుండా మూలన డస్ట్బిన్లో, అంటే ఒక చెత్త కుప్ప ఉంటే ఆ చెత్త కుప్పలో పడేసి పోయింది. ఆ తర్వాత ఆ వస్తువులన్నీ కూడా ఎక్కడెక్కడో తిరిగి వచ్చింది ఆమె. వచ్చిన తర్వాత మిగిలిపోయినటువంటి సామాన్ అంతా కూడా డస్ట్బిన్ లాంటిది. ఇప్పుడంటే డస్ట్బిన్ కల్చర్, అప్పుడు తక్కువ. అవన్నీ ఆ మూల పడేసి, వదిన ఎవరి చేతనే తీయించేసి, నేను ఇదంతా స్నానం చేసేసాను, పసుపు నీళ్ళు జల్లేసుకోండి అని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ ప్రాబ్లం అయితే తగ్గలేదండి. తర్వాత ఆవిడ వారం రోజులు సఫర్ అయ్యారు. అది సెపరేట్ ఇష్యూ. అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రకృతి సిద్ధమైనటువంటి మెన్సెస్లు ప్రతి స్త్రీకి బహిష్ట ఋతుక్రమం అనేది తప్పదు, చిన్నప్పటి నుంచి అవి అయిపోయే వరకు. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, అలా ఉన్నప్పుడు విచిత్రమైన చోట్లకి, చావులకి మాత్రం దయచేసి వెళ్ళకండి. అలాగే విచిత్రమైన చోట్లకి, తెలియని చోట్లకి, బరియల్ గ్రౌండ్స్కి, తర్వాత మిట్ట మధ్యాహ్నం తోటల్లోకి, అలాంటి చోట్లకు మాత్రం దయచేసి వెళ్ళకండి. అట్లాగే ఉపయోగించినటువంటి వస్తువులు ఏవైనా ఉన్నట్లయితే వాటిని పూర్తి స్థాయిలో డెస్ట్రాయ్ చేసి కానీ మీరు వదలకండి. ఎందుకంటే అవి డెస్ట్రాయ్ చేయకపోతే చాలా ప్రమాదం. ఎంత ప్రమాదము అని అంటే నేను మరొక స్టోరీలో చెప్తాను, ఇప్పుడు టైం మనకు సరిపోదు. సో పెద్దవాళ్ళు పెట్టినటువంటి కొన్ని ఆంక్షలు, రూల్సు, ఆచారాలు అన్నీ కూడా మన ఆయురారోగ్య సౌభాగ్యాల కోసమే. మన భారతీయ సంస్కృతిని తక్కువ అంచనా వేయద్దండి. సౌభాగ్యాల కోసమే అన్నది తప్పనిసరిగా గుర్తు చేసుకునే ప్రతి ఒక్క స్త్రీమూర్తి నేను చెప్పే విషయాల్ని తప్పకుండా పాజిటివ్గా తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఘోస్ట్ హంటింగ్ ప్రారంభంలోనే జరిగినటువంటి ఈ భయానక సంఘటనని చాలా జాగ్రత్తగా గుర్తు చేసుకొని చెప్పాను. ఇదేం కల్పితం కాదు. తర్వాత దీనికి రిలేటెడ్గా కొన్ని ఇష్యూస్ నేను మీకు చెప్తాను, కొన్ని సంఘటనలు చెప్తాను. తప్పకుండా పాటించండి. మంచి ఆరోగ్యాన్ని, మంచి సంతానాన్ని, చక్కటి సమస్యలు లేని దాంపత్య జీవితాన్ని సుఖంగా గడపడానికి, ఈ ఋతుక్రమానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవి రాకుండా ఉండడానికి ఈ నియమాలు పెట్టారు తప్ప మడి కోసం అని పెద్దగా కాదండి. కనుక తప్పనిసరిగా ఈ విషయాలు మీరు పాజిటివ్గా తీసుకుంటారని కోరుకుంటూ, మరొక హారిఫైయింగ్ ఇన్సిడెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటే దెన్ బై బాయ్.